నీ కొరకు క్రీస్తు, నీ కొరకు క్రీస్తు. బైబిల్ గ్రంథంలో మొట్టమొదటి పేజీలో మీకు కనిపించేటటువంటి విషయం ఏమిటి అంటేనండి, దేవుడు ఆదాముని సృష్టించాడు. ఆదాము ద్వారా మానవ వంశాలన్నీ కూడా ఉనికిలోనికి వచ్చినాయండి. చూడండి, మీరు అనంతంగా వెనక్కి పోవడంలే. నువ్వు పుట్టావు, నీ తల్లిదండ్రులు అట్లా వెనక్కి పోవడంలే. ఒక దగ్గర ఆగిపోతుంది. అది దెర్ ఈజ్ ఎ బిగినింగ్. ఒక ప్రారంభం అనేటటువంటిది, ఒక ఆరంభం అనేటటువంటిది ఉంది. అది ఆదాము దగ్గరకు వచ్చి ఆగిపోతుందండి. ఆదాముని ఎవరు సృష్టించారండి? దేవుడైనటువంటి యెహోవా సృష్టించాడు. అక్కడ ఆగిపోతుంది. అది మానవ వంశాలకి సంబంధించినటువంటి విషయం. బాగానే ఉంది. ఆ ఆది కాండంలో మీరు ఇంకొంచెం కానీ వెనక్కిపోతే మీరు అక్కడ గమనించేటటువంటి విషయం ఏంటి అంటే, ఆది యందు దేవుడు భూమిని ఆకాశమును సృజించను అని చెప్పి రాయబడింది. భూమిని ఆకాశమును సృజించనని చెప్పి రాయబడింది. అంటే ఈ భూమి, ఈ ఆకాశంలో ఉండేటటువంటి నక్షత్రాలు, గ్రహాలు అన్నీ కూడా, ఈ భూమిలో ఉండేటటువంటి సమస్త జీవజాలము, మనుషులన్నిటికీ కూడా కారణము ఎవరు అంటే దేవుడైనటువంటి యెహోవా. అంటే మనము ఎవ్వరూ లేనప్పుడు, భూమి అనేటటువంటిది లేనప్పుడు, ఆకాశం అనేటటువంటిది లేనప్పుడు, నక్షత్రాలు అనేటటువంటివి లేనప్పుడు, ఆదాము లేనప్పుడు, సృష్టి ఏవి కూడా ఉనికిలో లేనప్పుడు దేవుడు ఉన్నాడు. సృష్టి లేనప్పుడు, అది ప్రారంభం కానప్పుడు దేవుడు అనేటటువంటి వాడు ఉన్నాడు. అంటే దాని యొక్క అర్థం ఏమిటి అంటేనండి, ఇప్పుడు వస్తాం. దాని అర్థం ఏమిటి అంటే, ఈ సృష్టిని అంతా సృష్టించి దాన్ని పట్టుకొని ఎత్తి పట్టుకొని నడిపించేటటువంటి వాడు దేవుడైనటువంటి యెహోవా. సో ప్రారంభం ఆయన, ఆది ఆయన, బిగినింగ్ ఆయన. సృష్టి లేనప్పుడు దేవుడు అనేటటువంటి వాడు ఉన్నాడు. అంటే దాని యొక్క అర్థం ఏమిటి అని అంటే, ఐ యామ్ ద ఫస్ట్. నేను మొదటి వాడను. మీకు ఇప్పుడు అర్థమై ఉంటుంది అనుకుంటా. నేను మొదటి వాడను. ఆయనకంటే ముందుగా ఉన్నటువంటి వాడు ఎవడూ లేడు. ఆయనకంటే ముందుగా ఇంకెవరన్నా ఉంటే ఈయన ద్వితీయుడు అవుతాడు. అద్వితీయుడు కాడు. నేను మొదటి వాడను అంటాడు. అంటే ద హోల్ క్రియేషన్ హ్యాంగ్స్ ఆన్ ద పవర్ ఆఫ్ గాడ్. సృష్టి ఉనికిలోనికి రానప్పుడు దేవుడు అనేటటువంటి వాడు ఉన్నాడు. ఆయన వలన సృష్టి అనేటటువంటిది ఉనికిలోనికి వచ్చింది. ఆయన ప్రారంభము, ఆయన ఆది. హీ ఈజ్ ద ఫస్ట్ వన్. అరిస్టాటిల్ ఏమన్నాడండి, అన్నీ కూడా ఈ ప్రైమ్ మూవర్ వలన చలనం అనేటటువంటిది కలిగి ఉంటాయి. సెయింట్ థామస్ అక్వినాస్ ఏమంటాడు, ఫస్ట్ కాజ్. ఈ భూమికి ఉనికిలోనికి వచ్చేదానికి కారణం ఉంది. నువ్వు నేను ఉనికిలోనికి వచ్చేదానికి కారణం ఉంది. సమస్త జీవజాలము ఉనికిలోకి వచ్చేదానికి కారణం ఉంది. ఈ కాజల్ చైన్ వెనక్కి పోతూ ఉంటే అంతా కూడా ఒక దగ్గరకు వచ్చి ఆగిపోతుంది. దట్ ఈజ్ గాడ్ హిమ్సెల్ఫ్. దేవుడు అనేటటువంటి వాడు మొదటివాడు. హీ ఈజ్ ద ఫస్ట్ అని చెప్పి బైబిల్లో రాయబడింది. ఆ మాట దేవుడు అయినటువంటి యెహోవా ఆ దినమున బబులోన్లో చెరలో ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడుతూ తన యొక్క జ్ఞానాన్ని, శోధింపశక్యం కానటువంటి జ్ఞానాన్ని, ఆయన యొక్క బలాతిశయాన్ని అవన్నీ కూడా వాళ్ళకి గుర్తు చేస్తూ, మానవ తరములను ప్రారంభించినటువంటి వాడిని నేనే. మార్దుక్ కాదు, అహర్మజ్దా కాదు, ఇంకొక స్థానిక దేవత కాదు, ఇంకొక స్థానిక దేవుడు కాదు. ఐ ఆమ్ ద ఫస్ట్. ఐ క్రియేటెడ్ ఆల్ దీస్ థింగ్స్. ఐ బ్రాట్ ఫోర్త్ ఆల్ దీస్ హ్యూమన్ జనరేషన్స్ అని చెప్పి దేవుడు ఇశ్రాయేలుతో మాట్లాడుతూ వాళ్ళకి విశ్వాసాన్ని, నిరీక్షణని, ఆశని కల్పిస్తూ, బలాన్ని కలిగజేస్తూ ఉన్నాడు ఆయన. హీ స్ట్రెంగ్థనింగ్ దెమ్. నేను మిమ్మల్ని విడిపించేటటువంటి దేవుణ్ణి. ఇంత చేసినటువంటి దేవుడు, ఇంత శక్తి కలిగినటువంటి దేవుడు బబులోన్ దేశం నుంచి, పారసీక దేశం యొక్క రాజ్యం నుంచి వాళ్ళని విడిపించలేడా? అది దాని యొక్క సందేశం. ఐ ఆమ్ ద ఫస్ట్. మార్దుక్ ఫస్ట్ కాదు. మార్దుక్ని ఆ దేశ ప్రజలు సృష్టించుకున్నారు. ఆ విగ్రహాలకి ఒక డేట్ ఆఫ్ బర్త్ అనేటటువంటిది ఉంటుంది.
పారసీక రాజు, ఆయన ఆరాధించేటటువంటి దేవుడు, ఆయనకు ఒక డేట్ ఆఫ్ బర్త్ అనేటటువంటిది ఉంది. ఆ విగ్రహం ఎప్పుడు పుట్టింది అనేటటువంటి దానికి ఒక డేట్ ఆఫ్ బర్త్ ఉంది. కింద మనం కానీ ఇంకా చదువుకుంటే 44వ అధ్యాయంలో తనను తాను నేను మొదటివాడను, నేను కడపటివాడను అని ఆయన చెప్తూ, ఇంకొక వైపు వీళ్ళు ఆరాధించేటటువంటి దేవుళ్ళని గురించి, దేవతల గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. వీళ్ళు ఆరాధించేటటువంటి దేవుళ్ళకి, దేవతలకి ఒక బర్త్ డేట్ అనేటటువంటిది ఒకటి ఉంది. వాళ్ళ ధర్మం ఏదైనా కావచ్చు, అది లక్షల సంవత్సరాలదైనా సరే, దానికి ఒక పుట్టుక అనేటటువంటి. కానీ పుట్టుక లేనటువంటి వాడను, ప్రారంభము లేనటువంటి వాడను, అన్నిటికీ ప్రారంభమైనటువంటి వాడను నేనే అని చెప్తూ వాళ్ళ గురించి చెప్తాడు. వీళ్ళు ఏ విధంగా దేవుణ్ణి సృష్టించుకున్నారు, మార్దుక్ కావచ్చు, ఆర్మజ్దా కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ఏ విధంగా సృష్టించుకున్నారు ఆయన చెప్తాడు. దేవుణ్ణి సృష్టించేదానికి 3 మనుషులు కావాలా. ఒక వ్యక్తి దేవుణ్ణి సృష్టించేదానికి 3 మనుషులు కావాలా. ఒక కంసాలి కావాలా, ఒక వడ్రంగి కావాలా, ఒక శిల్పకారుడు కావాలా. వీళ్ళు ఏం చేస్తారంటే ఒక ఆకారాన్ని తయారు చేస్తారు. ఈ ఆకారాన్ని తయారు చేసి దాన్ని నిలబెడతారు. బంగారు పని చేసేటటువంటి వాడు, వెండి పని చేసే కంసాలు అంటాం కదండి. తర్వాత వచ్చి వడ్రంగి పని చేసేటటువంటి వాడు కావలసినటువంటి చెక్కలతోటి చేస్తాడు. శిల్పకారుడు బండను తీసుకొచ్చి దాన్ని చెక్కతాడు, ఇవన్నీ చేస్తాడు. ఈ చేసినటువంటి దేవుణ్ణి పూజించేదానికి, ఆయన స్తోత్రించేదానికి మనుషులను పెట్టుకుంటారు. ఆయన్ని కైవారం చేయాలి. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశం నుంచి విడిపింపబడిన తర్వాత వాళ్ళు అరణ్యంలో ఉన్నప్పుడు తమ కోసం ఒక దేవతని తయారు చేసుకున్నారు. ఏ విధంగా తయారు చేసుకున్నారంటే, తమ దగ్గర ఉండేటటువంటి బంగారు నగల్ని వాటన్నిటినీ పోగు చేసి, వాటన్నిటినీ కరిగించి, ఆ కరిగినటువంటి ఆ మూసలో నుంచి ఒక దూడని తయారు చేసుకున్నారు. దానికి 4 కాళ్ళు ఉంటాయి, దానికి ఒక మొహం ఉంటుంది, బహుశా ఉంటే కొమ్ములు ఉంటే ఉండొచ్చు, చెవులు ఉంటాయి, ఏదో నోరు ఉంటుంది, దానికి ఒక తోక కూడా ఉంటుంది. దేనికి? ఆ దూడకి. ఆ దూడ చుట్టూ చేరి డాన్సులు వేసుకుంటూ, దానికి పాటలు పాడుకుంటూ, నువ్వే మమ్మల్ని ఐగుప్తు దేశంలో నుంచి తీసుకొచ్చినటువంటి యెహోవా దేవుడు అని చెప్పి దానికి పూజ చేయడం ప్రారంభించారు. దేవుణ్ణి చేసుకోవాలంటే ఇవన్నీ కావాలండి. అంటే వాళ్ళకి యెహోవా ఏమంటాడంటే, ఆ విధంగా ఉండేటటువంటి దేవుణ్ణి నేను కాను, నేను మొదటి వాడను, నేను కడపటి వాడను, అన్నిటికీ ప్రారంభము నా దగ్గర నుంచే ఉంది. నాకు డేట్ ఆఫ్ బర్త్ అనేటటువంటిది లేదు, నాకు పుట్టుక దినం అనేటటువంటిది లేదు, నాకు డేట్ ఆఫ్ డెత్ కూడా లేదు. ఎందుకంటున్నానంటే డేట్ ఆఫ్ డెత్ అని చెప్పి ఎందుకంటూ ఉన్నానంటే, పూర్వకాలంలో ఎఫీసీ పట్టణంలో అంటే అపోస్తలైనటువంటి పౌలు పరిచర్య చేసేటప్పుడు 7 వింతల్లో ఒక వింత అయినటువంటి అర్తెమయి దేవత యొక్క విగ్రహం అనేటటువంటిది ఒకటి ఉండేటటువంటిది. ఆ అర్తెమయి దేవత యొక్క దేవాలయము చాలా ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి 7 వింతల్లో ఒక వింత. ఇప్పుడు ఆ అర్తెమయి దేవత అనేటటువంటి ఆమె లేదు. ఆమెను నువ్వు కనుక్కోవాలంటే మ్యూజియంకి వెళ్ళి అక్కడ చూస్తే అక్కడ నీకు ఆమె రూపంలో ఉన్నటువంటి కొన్ని విగ్రహాలు కనిపిస్తాయి తప్పించి ఆరాధన లేదు, ఆ దేవత లేదు. అంటే దట్ ఈస్ ద డేట్ ఆఫ్ డెత్. కానీ ఈ బైబిల్లో కనిపించేటటువంటి దేవుడికి డేట్ ఆఫ్ బర్త్ ఉండదు, డేట్ ఆఫ్ డెత్ అనేటటువంటిది కూడా ఉండదు. ఐ యామ్ ద ఫస్ట్ అండ్ ఐ యామ్ ద లాస్ట్. ప్రతి దాన్ని సృష్టించేటటువంటి వాడు, ఉనికిలోనికి తెచ్చేటటువంటి వాడు, సంరక్షించేటటువంటి వాడు, పోషించేటటువంటి వాడు దేవుడు. ఆ దేవుడి పేరు యెహోవా. ఆయన తన గురించి తాను చెప్పుకుంటూ ఐ యామ్ ద ఫస్ట్, నేను మొదటి వాడను అని చెప్పి చెప్పుకుంటాడండి. ఈ థామస్ అక్వినాస్ దాని గురించి విపులంగా చెప్తాడండి. నేను కొంచెం నా ఉదాహరణలతోటి దాన్ని ఇంకో విపులంగా చెప్పేదానికి ప్రయత్నం చేస్తాను. ఈ సృష్టిలో, ఈ భౌతిక ప్రపంచంలో ఏదైనా ఒక వస్తువు ఉంది అనుకుంటేనండి, అది తన్ను తాను సృష్టించుకున్నటువంటిది కాదు. మీరు చాలా జాగ్రత్తగా వినాలి ఇక్కడ. సృష్టిలో మీకు ఏ వస్తువైనా తీసుకోండి, అది మనిషి కావచ్చు, జంతువు కావచ్చు, ప్రాణం లేనటువంటి ఏ వస్తువైనా తీసుకోండి, అది ఉనికిలో ఉంది అంటే దానికి కారణము ఒకటి ఉంటుంది, ఒక కాజ్ అనేటటువంటిది ఉంటుంది. ఉదాహరణకి ఈ పెన్ ఉందండి. ఈ పెన్ను ఏ విధంగా ఉనికిలోకి వచ్చింది? తన్ను తాను సృష్టించుకుందా? ఈజ్ ఇట్ సెల్ఫ్ కాజేషన్? ఈజ్ దిస్ ఏ సెల్ఫ్ క్రియేటెడ్ పెన్? మీరు ఆలోచించండి. ఈ పెన్ను తన్ను తాను సృష్టించుకుందా? ఈజ్ ఇట్ ద కాజ్ ఆఫ్ ఇట్ సెల్ఫ్? మీరు ఆలోచించండి. చేయలే. ఇది ఉనికిలోనికి వచ్చేదానికి కారణము ఒక వ్యక్తో లేదంటే కొంతమంది వ్యక్తిలో ఉంటారు. ఆ ప్లాస్టిక్ తీసుకున్నటువంటి వాళ్ళు, ఇంకో ట్యూబ్ చేసినటువంటి వాళ్ళు, ఆ నిబ్ చేసినటువంటి వాళ్ళు, అనేక మంది కలిపి వాళ్ళ ప్రయాస వలన, వాళ్ళ ప్రయత్నం వలన, వాళ్ళ యొక్క బుద్ధి వలన ఇది ఉనికిలోనికి వచ్చింది. తన్ను తాను సృష్టించుకోలే ఈ పెన్ను కదండి.
సో ప్రతి వస్తువుకి కూడా ఒక కారణం అనేటటువంటిది ఒకటి ఉంటుంది. ఐ ఆమ్ ద ఫస్ట్ అనేటటువంటి మాట దాన్ని వివరించేదానికి ఇంకొక ఉదాహరణ చెప్తానండి. మీరు అందరూ ట్రైన్ని చూసుంటారు. రైళ్లలో పాసింజర్లు ప్రయాణం చేసేటటువంటి పాసింజర్ ట్రైన్స్ అంటాం. కొన్ని గూడ్స్ ట్రైన్స్ కూడా ఉంటాయి. జస్ట్ అండర్స్టాండింగ్ కోసం, ఎట్లయినా పర్వాలేదు, ఏ విధంగా చెప్పుకున్నా పర్వాలేదు, అండర్స్టాండింగ్ కోసం ఒక విషయం చెప్తాను. గూడ్స్ ట్రైన్లు చాలా పొడవుగా ఉంటాయండి. ఈ గూడ్స్ ట్రైన్స్ చిట్ట చివరన గార్డు పెట్టె అనేది ఒకటి ఉంటుంది. ఆ గార్డు పెట్టెలో ఒక తెల్ల డ్రెస్సు, నల్ల కోట్ వేసుకొని, పచ్చ జెండా పట్టుకొని, లేదంటే ఎర్ర జెండా ఒక ఆయన ఉంటాడు. ఆయన గార్డ్ అంటాడు. ఎక్కడుంటాడు ఆయన? ఆ గూడ్స్ ట్రైన్ వెనక లాస్ట్ కంపార్ట్మెంట్ అయింది. ఆ కంపార్ట్మెంట్కి ముందు అనేకమైనటువంటి పెట్టెలు, ఈ గూడ్స్ వ్యాగన్స్ ఉంటాయి. ఈ గూడ్స్ వ్యాగన్స్ ముందు ఇంజన్ ఉంటుంది. ఒక ప్రశ్న వేద్దాం. ఈ గార్డు పెట్టెని ముందుకి ఎవరు లాగుతున్నారు అనేటటువంటి ప్రశ్న నేను మిమ్మల్ని వేశాను అనుకోండి. ఇమ్మీడియట్ ఆన్సర్, ఇమ్మీడియట్గా ఎవరు ముందుకు లాగుతున్నారంటే, గార్డు పెట్టెకి ముందున్నటువంటి వ్యాగను లేదంటే కంపార్ట్మెంటు లింక్ అయింది కదండి. ఆ కంపార్ట్మెంటు ఈ లాస్ట్ గార్డు పెట్టిన ముందుకు లాక్కుంటూ వస్తుంది. అంతే కదండి. మరి దాన్ని దేనికి లింక్ చేసాము? దానికి ముందుండేటటువంటి పెట్టెకి లింక్ చేసాము. సో ఇది కదలాలి అంటే ముందుండే పెట్టెతోటి లింక్ కలగాల. ఈ విధంగా మీరు పేర్చుకుంటూ కొన్ని మైళ్ళ దూరం పోండి, 100 మైళ్ళు, లక్షల మైళ్ళు పోండి, పెట్టెల తర్వాత పెట్టెలు పెట్టండి. కానీ ఒక విషయం ఏమిటి అంటేనండి, ఆ పెట్టెలు అన్నీ కలిసినా కూడా, ఈ లక్షల పెట్టెలు కలిసినా కూడా తమకై తాముగా అవి కదిలి ముందుకి పోలేవు. ఎవరు కదిలిస్తున్నారు వీటిని? ఈ పెట్టెల చోదక శక్తి, వీటి యొక్క చలనానికి కారణం ఏంటి? దానికి కారణము ఇవన్నీ కూడా దేని మీద ఆధారపడి ఉన్నాయి అంటే, మొదట ఉండేటటువంటి ఇంజన్ మీద ఆధారపడి ఉన్నాయి. ఆ ఇంజన్తో లింక్ తెంపేసామనుకోండి, మీరు ఎన్ని లక్షల పెట్టెలు పెట్టినా వాటికి అవి కదిలి ముందుకు పోలేవు. వీటన్నిటిని కదిలించేటటువంటి శక్తి, వాటి చోదక శక్తి, వాటికి చలనాన్ని కల్పించేటటువంటిది ఇంజన్. దాన్నే మనము మొదటిది అంటాం, లేదంటే ఫస్ట్ కాజ్ అంటాం, లేదంటే ప్రైమ్ మూవర్ అంటాం. అది కానీ లేకపోతే ఇవన్నీ కూడా ఏమీ అర్థం లేనటువంటివి, ఇవి కదలలేవండి. దేవుడు కూడా అదే ఫస్ట్ కాజ్. ఆయన లేకపోతే విశ్వం అనేటటువంటిది ఉనికిలోనికి వచ్చి ఉండేటటువంటిది కాదు. ఆయన లేకపోతే ఇవన్నీ కూడా, ఈ గ్రహాలు, తిరిగేటటువంటి గ్రహాలు, నక్షత్రాలు, నక్షత్ర సమూహాలు, మండలాలు, సూర్యుడు, చంద్రుడు ఏవి కూడా ఉనికిలోనికి వచ్చేటటువంటివి కావు. He created all these things. He is sustaining them with his power. He is the first cause. ఏం చెప్తున్నాడు దేవుడు? I am the first, I am the last అని చెప్తున్నాడు. ఇంకొక ఉదాహరణ ఇచ్చి నేను ముందుకు వెళ్ళిపోతానండి. సంపన్నుల ఇళ్లల్లో, ధనికుల ఇళ్లల్లో మీరు పోతే, వాళ్ళ ఇళ్లల్లో ఆ హాల్లోనో షాండ్లియర్ అని ఒకటి ఉంటుంది. చిన్న చిన్న బల్బులు కలిగి బాగా అమర్చబడి రౌండ్గా ఉండేటటువంటి, రకరకాల ఆకృతుల్లో ఉండేటటువంటి పెద్ద లైటు రూఫ్ మీద నుంచి ఏలాడుతుంటుంది. మీరు చూసే ఉంటారు కదండి, పెద్ద లైట్ అది. చాలా బల్బులు ఉంటాయి, కొన్ని వందల ఆకృతులు, షేపులతో నగిషీ చేయబడినటువంటి గాజు దీపాలతో చేయబడి ఉంటుంది అది. అయితే అది ఏలాడుతుంటుంది రూఫ్ మీద నుంచి. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగాము, ఏమయ్యా ఈ షాండ్లియరు వేలాడేదానికి కారణం ఏమిటి అంటే, అయ్యా షాండ్లియర్ని గొలుసు పట్టుకొని ఉంది, ఆ గొలుసు వలన అది వేలాడుతూ ఉందని. ఆ గొలుసులో ఉండేటటువంటిది ఏమిటి అంటే, ఒకదానికి ఒకటి లింక్ చేయబడినటువంటి గొలుసులు ఉంటాయి, లింక్స్ ఉంటాయి కదండి. సో షాండ్లియర్ని పట్టుకున్నటువంటి చిట్ట చివరి గొలుసు మనం కట్ చేస్తే షాండ్లియర్ కింద పడిపోతుంది, కానీ పడదు. ఎందుకు? ఈ గొలుసు ఇంకొక దానికి లింక్ అయింది, ఈ గొలుసు ఇంకొక దానికి లింక్ అయింది, ఈ గొలుసు ఇంకొక దానికి లింక్ అయింది. చిట్ట చివరికి ఎక్కడ లింక్ అయింది? పైన ఒక హుక్ ఉంటుంది, ఒక కొక్కెం ఉంటుంది. ఆ కొక్కెం దేని మీద ఆధారపడింది? గోడ మీద ఆధారపడింది. పైన కానీ ఆ రూఫ్ అనేటటువంటిది, ఆ గోడ కానీ లేకపోతే మొత్తం ఆ స్ట్రక్చర్ అంతా కూడా క్రింద పడిపోతుంది. ఎన్నో గొలుసులు పెట్టావన్నటువంటిది ప్రశ్నే కాదు, దేని మీద ఆధారపడి ఉన్నది అనేది ప్రశ్న. సో ఆ ఆధారం అనేటటువంటిది దేవుడు. దేవుడు అంటే అక్కడ ఆయన చెప్తాడు,
దేవుడు అయినటువంటి యెహోవాను నేనే. దేవుడు అనేటటువంటి జనరిక్ టర్ము, ఆయన పర్సనల్ నేమ్ వచ్చేటటువంటిది యెహోవా. నేనే యెహోవాను, నేను మొదటి వాడిని. అంటే సర్వ సృష్టి అంతా కూడా యెహోవా దేవుడి మీద ఆధారపడిందండి. విశ్వానికి ఆరంభము, ద బిగినింగ్ ఆఫ్ ద యూనివర్స్, లేదంటే ఈ యూనివర్స్ అనేటటువంటిది ఏ విధంగా ఉనికిలోనికి వచ్చింది అనే దానికి ముఖ్యమైన కారణము ఏమిటి అంటే, ఏకైక కారణము దేవుడు లేకపోతే ఈ యూనివర్స్ అనేటటువంటిది ఉనికిలోనికి వచ్చి ఉండేటటువంటిది కాదు. అందుకని దేవుడు ఇశ్రాయేలీయులతో మాట్లాడేటప్పుడు ఐ ఆమ్ ద ఫస్ట్, ఆయన లేకపోతే ఈ విశ్వం ఉనికిలోనికి వచ్చిండేటటువంటిది కాదు, ఆయన లేకపోతే భూమి ఉనికిలోనికి వచ్చిండేటటువంటిది కాదు, ఆయన లేకపోతే భూమిలో ఉండేటటువంటి జీవకోటి ఉనికిలోనికి వచ్చిండేటటువంటిది కాదు, ఆయన లేకపోతే ఆదాము సృష్టింపబడేటటువంటి వాడు కాదు, ఆయన లేకపోతే ఆదాము వల్ల మానవ వంశాలు వచ్చేటటువంటివి కాదు. సో ఇన్ దట్ సెన్స్ యెహోవా ఈజ్ ద ఫస్ట్. ఆయన మొదటివాడండి. ఈ దినమున వినేటటువంటి నువ్వు, నీ ఉనికికి కారణం ఏమిటి అంటే, ఈ కాజల్ రిలేషన్షిప్లో నువ్వు ఏ విధంగా ఉనికిలోకి వచ్చే ప్రశ్న నువ్వు వేసుకుంటే వెనక్కి తిరిగి చూస్తావు. నీ తల్లిదండ్రులు, వారి తల్లిదండ్రులు ఎక్కడ పోతావు? చివరికి అది ఒక ప్రోజినేటర్ దగ్గరకు వచ్చి ఆగిపోతుంది. ఆ ప్రోజినేటర్ని క్రియేట్ చేసినటువంటి వాడు యెహోవా దేవుడు. ఆయన్ని సృష్టించక ముందు నివసించేదానికి భూమిని సిద్ధపరిచినటువంటి వాడు, అనుకూలపరిచినటువంటి వాడు, పరిస్థితులను కలుగజేసినటువంటి వాడు, సమస్తమును చక్కబెట్టినటువంటి వాడు, అన్నీ చేసి చివరన మానవుణ్ణి దేవుడు సృష్టించాడు. ఈజ్ ద ఫస్ట్. సో ఆయనతో నువ్వు ఎవరిని పోలుస్తావు? ఇశ్రాయేలీయులు అయితే బంగారుతోటి ఒక దేవుణ్ణి సృష్టించుకున్నారండి. బంగారుతోటి పోతబోసి ఒక దేవతను సృష్టించుకున్నారండి. వాటితో పోల్చుకుంటే ఈ దేవుడు మొదటివాడు. వీటన్నిటి కూడా మానవుల చేత సృష్టింపబడినటువంటివి. ఇవి ఒకరోజు ఉనికిలో లేకుండా పోతాయి, కానీ నేను మాత్రము ఎప్పుడూ ఉండేటటువంటి వాడిని. ఎవరు చెప్పారు ఈ మాట? దేవుడైనటువంటి యెహోవా చెప్తూ ఉన్నాడు. ఎవరితో చెప్తూ ఉన్నాడు? ఇశ్రాయేలీయులతో చెప్తూ ఉన్నాడు. ఆశ్చర్యకరమైనటువంటి విషయము, విస్మయము కలిగించేటటువంటి విషయము, ఆశ్చర్యపరిచేటటువంటి విషయం ఏమిటి అంటే, యేసు ప్రభువు నూతన నిబంధన గ్రంథంలో యెహోవా దేవుడి యొక్క ఈ టైటిల్ని, ఐ ఆమ్ ద ఫస్ట్, ఐ ఆమ్ ద లాస్ట్ అనేటటువంటి ఈ టైటిల్ని యేసు తనకి ఆపాదించుకుంటాడు, తనకు అన్వయించుకుంటాడు. ఐ ఆమ్ ద ఫస్ట్, ఐ ఆమ్ ద లాస్ట్, ఐ ఆమ్ ద ఆల్ఫా అండ్ ఐ ఆమ్ ద ఒమేగా. ఇందాక మనం చదువుకున్నాం కదా ప్రకటన గ్రంథంలో, యేసు ప్రభు చెప్తూ ఉన్నాడు. అంటే మనం గ్రహించేటటువంటి విషయం ఏమిటి అంటేనండి, ఈ బైబిల్లో కనిపించేటటువంటి ఈ యేసు అనేటటువంటి వ్యక్తి, లేదంటే ఈ మరియ గర్భాన జన్మించినటువంటి ఈ శిశువు, సిలువ వేయబడినటువంటి ఈ వ్యక్తి, యేసు అనేటటువంటి వ్యక్తి, పాతిపెట్టబడి మరణాన్ని జయించి తిరిగి లేచినటువంటి ఈ వ్యక్తి, ఈ యేసు అనేటటువంటి వ్యక్తి యెహోవా దేవుడు. అందువలన ఈ యేసు ఆ యెహోవాకు ఉండేటటువంటి ఆ యొక్క బిరుదుని, ఆ నామాన్ని తనకి అన్వయించుకుని ఐ ఆమ్ ద ఫస్ట్, ఐ ఆమ్ ద లాస్ట్ అని చెప్పి ప్రకటించుకుంటాడండి. ఈ యేసు నూతన సృష్టిని ఆయన సృష్టిస్తూ ఉన్నాడు. పాతవన్నీ కూడా ఒకానొక దినాన గతించిపోతాయి. ఓల్డ్ ఆర్డర్ విల్ కమ్ టు పాస్. మరణము, పాపము, శ్రమ, దుఃఖము, వేదన, ఇవన్నీ కూడా ఈ పాత ఆర్డర్లో, పాత క్రమంలో, ఓల్డ్ క్రియేషన్లో ఉండేటటువంటివన్నీ కూడా ఒకానొక దినాన గతించిపోతాయి. యేసు సృష్టించేటటువంటి నూతన సృష్టి అనేటటువంటిది ఉనికిలోనికి వస్తుందండి. అక్కడ ఏడుపు ఉండదు, దుఃఖం ఉండదు, మరణం ఉండదు, వేదన ఉండదు, బాధ అనేటటువంటిది ఉండదు. దేవునితో నిత్యత్వము జీవించేటటువంటి పరిస్థితి, అటువంటి భూమిని, అటువంటి ఆకాశాన్ని ఆయన సృష్టిస్తూ ఉన్నాడు. ఈ యేసే మొదటివాడు, కడపటివాడు. యెహోవాకి ఇవ్వబడినటువంటి ఆ బిరుదు, ఐ ఆమ్ ద ఫస్ట్ అండ్ ద లాస్ట్ అనేటటువంటి బిరుదు యేసు ప్రభు తనకాను అన్వయించుకుని ఆయన ప్రకటిస్తూ ఉన్నాడు. నేనే దేవుణ్ణు, నేను తప్ప వేరొక దేవుడు లేడు. ఈ వాక్యం వినేటటువంటి నువ్వు ఆలోచించవలసినటువంటిది, నువ్వు తలపోయవలసినటువంటిది, నువ్వు తర్కించాల్సినటువంటి విషయం ఏమిటి అంటే,
ఈ రోమ్ సామ్రాజ్యంలో కానీ, గ్రీక్ సామ్రాజ్యంలో కానీ, ఐగుప్తు దేశంలో కానీ, అశ్షూర్ సామ్రాజ్యం కానీ, బబులోన్ సామ్రాజ్యం కానీ, పర్షియా కానీ, ఎక్కడైనా మీరు చూడండి, ఇటువంటి దేవుడు ఎవరైనా ఉన్నారా? ప్రారంభం నుంచి ఉన్నటువంటి వాడు, అన్క్రియేటెడ్ బీయింగ్. మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా సృష్టింపబడినటువంటి వాళ్ళు. చెప్పాను కదా ఇందాక, ఇశ్రాయేలీలు ఏం చేశారు? అరణ్యంలో బంగారునంతా ముద్ద చేసి మూసలో పెట్టి దాంట్లో నుంచి ఒక దూడని సృష్టించి దాని ముందు సాగిలపడ్డారు. అది క్రియేటెడ్ బీయింగ్. అర్థమయ్యే దేవత ఉంది. షీ వాజ్ ఎ క్రియేటెడ్ గాడెస్. వీనస్ అనేటటువంటి దేవత ఉంది, క్రియేటెడ్ గాడెస్. మనుషులు సృష్టించినటువంటి దేవతలు వీళ్ళంతా. జ్యూస్ ఉన్నాడు, పొసీడియన్, ఆయన ఉన్నాడు. వీళ్ళందరూ కూడా గ్రీకు దేవతలండి. వీళ్ళందరూ కూడా మనుషుల చేత సృష్టింపబడినటువంటి వాళ్ళు, ఒకనొక ప్రారంభం ఉన్నటువంటి వాళ్ళు, కొంతకాలం తర్వాత అంతరించిపోయినటువంటి దేవుళ్ళు. అందుకనేనండి మీరు అప్పుడప్పుడు న్యూస్ పేపర్లు కానీ ఇవన్నీ కానీ చదువుతుంటే ఈ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు, పురావస్తు శాస్త్రజ్ఞులు తవ్వేటప్పుడు అండి అక్కడక్కడ దేవుళ్ళ విగ్రహాలు, దేవతల విగ్రహాలు మట్టిలో కలిసిపోయి, భూగర్భంలో కలిసిపోయి బయటపడుతూ ఉంటాయి. ఆ విగ్రహాల్ని ఒకానొకప్పుడు మనుషులు సృష్టించారు. ఆ మనుషులు సృష్టించినటువంటి దేవుళ్ళు, దేవతలు కాలగర్భంలో మట్టిలో కలిసిపోయారండి. యెహోవా దేవుడు ఆయన విగ్రహము కాదు. ఆయన సర్వ సృష్టికి కారణభూతుడైనటువంటి వాడు, మొదటివాడు, అన్నిటికీ ఆధారమైనటువంటి వాడు. అందుకనే హెబ్రీల్కి రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 2-3 వచనాల్లో యేసు ప్రభువుని గురించి చెప్పబడినటువంటి మాట ఏమిటి అంటేనండి, ఆయన దేవుని కుమారుడయ్యుండి సమస్తమునకు వారసుడయ్యుండి తన మహత్తుగల మాట చేత సర్వ ప్రపంచములను ఉనికిలోనికి తెచ్చినటువంటి వాడు, సర్వ ప్రపంచములను మహత్తుగల తన మాట చేత ఎత్తి పట్టుకొని నడిపించుచున్నటువంటి వాడు. అంటే ద హోల్ యూనివర్స్ డిపెండ్స్ ఆన్ జీసస్ క్రైస్ట్ అండ్ హిస్ పవర్. హీ ఈస్ ద వన్ హూ క్రియేటెడ్ దిస్ యూనివర్స్ అండ్ హీ ఈస్ ద వన్ హూ రన్స్ దిస్ యూనివర్స్. అండ్ వన్ డే ఇట్ విల్ కమ్ టు ఎన్ ఎండ్. కొలస్సీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనము, ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడును. సర్వము ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడును. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నటువంటి వాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు అని చెప్పి రాయబడింది. ఎంత అద్భుతంగా, ఎంత గ్రాఫిక్గా డిస్క్రైబ్ చేస్తూ ఉన్నారండి యేసు ప్రభువుని గురించి మాట్లాడుతూ. అపోస్తలుడైనటువంటి పౌలు అన్నటువంటి మాట ఏమిటి అంటేనండి, యేసు ప్రభువు ఆది సంభూతుడైనటువంటి దేవుడు. ఆది సంభూతుడు అంటే మొదటి నుంచి ఉన్నటువంటి వాడు, దాని యొక్క అర్థం. ఇంకొక మాట కూడా ఉంది, స్వయంభవుడు. ఆయన వేరొకరి చేత సృష్టింపబడినటువంటి దేవుడు కాదు. ఆయన హీఈస్ నాట్ ఏ క్రియేటెడ్ బీయింగ్, దాని అర్థం అది. ప్రారంభం నుంచి ఉన్నటువంటి వాడు. ఆయన వలన సమస్తము కూడా ఉనికిలోనికి వచ్చింది. అవి దృశ్యములైనటువంటివి, అదృశ్యములైనటువంటివి. ప్రధానులు, అధికారులు, సింహాసనములు అన్నీ కూడా, ఇవన్నీ కూడా ఆయన వలన ఉనికిలోనికి. అన్నిటికంటే కూడా ఆయన ముందుగా ఉన్నటువంటి వాడు. హీ ఈజ్ ద ఫస్ట్. సో బైబిల్లో పాత నిబంధనలో ఉండేటటువంటి నేనే మొదటివాడను, నేనే కడపటివాడును అనేటటువంటి వాక్యాన్ని, యెహోవాకు అన్వయించబడినటువంటి వాక్యాన్ని తీసుకొని నూతన నిబంధన గ్రంథంలో అపోస్తలు, తర్వాత వచ్చి ఆయన యొక్క శిష్యులు అందరూ కూడా ఆ మాటని యేసు ప్రభువుకి ఆపాదించి ఆయనే మొదటివాడు, ఆయనే కొడపటివాడు అంటే దాని యొక్క అర్థం ఏంటంటే యెహోవా దేవుడు యేసు, లేదంటే యేసు యెహోవా దేవుడు. సో నీ విశ్వాసము నీ చుట్టుపక్కల ఉండేటటువంటి సమకాలీన ప్రపంచంలో ఉండేటటువంటి అనేక విషయాలను చూసి, సిద్ధాంతాలను చూసి, అనేక ప్రవక్తలు చెప్పేటటువంటి ఆ వైజ్ టాక్ అనేటటువంటిది ఒకటి ఉంటుంది కదండి. అదే ఇందాక చెప్పాను కదండి, దేవుడి దగ్గరికి చేరాలంటే ఒక కొండను ఊహించుకోండి, ఒక పర్వతాన్ని ఊహించుకోండి, నువ్వు ఏ మార్గం నుంచి బయలుదేరినా చిట్ట చివరికి శిఖరాగ్రానికి చేరతావు అనేటటువంటి ఇల్లాజికల్, అంటే ఫాల్స్ నోషన్ అనేటటువంటిది నువ్వు విన్నప్పుడు, చదివినప్పుడు నీ యొక్క మైండ్లో నువ్వు అటు ఇటు ఊగిపోవచ్చు. ఇంకొకటి ఏంటి అంటే యేసు ప్రభువుని గురించి ఈ సమకాలీన సమాజంలో ఉండేటటువంటి ప్రవక్తలు, తత్వవేత్తలు, శాస్త్రజ్ఞులు అనేక మంది ఏమంటారంటే యేసు ప్రభు అనేటటువంటి ఆయన గొప్ప నీతి బోధకుడు, హీ ఈజ్ ఎ మోరల్ టీచర్ ఫార్ ఎక్సలెన్స్ అని చెప్పి వాళ్ళు చెప్తూ ఉంటారు కదండి. ఆయన చెప్పిన వాళ్ళ మాటలు విన్నప్పుడు నీ హృదయం కదిలిపోయి బహుశా ఉండొచ్చేమో, గొప్ప మోరల్ టీచర్ ఏమో అనేటటువంటిది నీ హృదయంలో నువ్వు అనుకోవచ్చు. కాదు,
కొంతమంది ఏమంటారంటే యేసు ప్రభు దేవుని యొక్క గొప్ప ప్రవక్త అని చెప్పి అంటారు. హీ ట్రాన్సెండ్స్ ఆల్ దీస్ కేటగిరీస్. ఏ మోరల్ టీచర్, ఏ వండర్ఫుల్ ప్రాఫెట్, ఏ గుడ్ మ్యాన్, ఇవన్నీ కూడా హీ ట్రాన్సెండ్ చేసి ఆయన హీ ఈజ్ ద ట్రాన్సెండెంట్ గాడ్. హీ ఈజ్ ఆల్సో ఇమ్మానెంట్ గాడ్. అంటే కాలానికి, భౌతిక ప్రపంచానికి అతీతమైనటువంటి వాడు, అదే సమయంలో తన సృష్టితో తాను కూడా ఉన్నటువంటి వాడు. కానీ ఆయన సృష్టి కాదు. హీఈస్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ ద క్రియేషన్, బట్ హీ క్రియేటెడ్ ద క్రియేషన్. హీ బ్రాట్ ఫోర్త్ దిస్ క్రియేషన్, బట్ హీ ఈస్ నాట్ ద పార్ట్ ఆఫ్ ద క్రియేషన్. సో ఇవన్నీ విన్నప్పుడు నువ్వేమీ కలవరపడి అటు ఇటు ఊగిపోవద్దు. నువ్వు ఆరాధించేటటువంటి నీ దేవుడు ఆయన ఆది సంభూతుడైనటువంటి దేవుడు, ప్రారంభం లేనటువంటి దేవుడు, సమస్తాన్ని ఉనికిలోనికి తీసుకువచ్చినటువంటి దేవుడు. హీ ఈజ్ ద ఫస్ట్ అండ్ హీ ఈజ్ ద లాస్ట్. ఆయన మొదటివాడు, ఆయన కడపటివాడు అయినటువంటి దేవుడు యేసు ప్రభు. చాలా గొప్ప గొప్ప మంది ఫిలాసఫర్స్ ఉన్నారండి భారతదేశంలో. సర్వేపల్లి రాధాకృష్ణ అని ఒక గొప్ప తత్వవేత్త ఉన్నాడు. ఆయన అంటాడు తన పుస్తకాల్లో, ఏమంటాడంటే యేసు ప్రభు అనేటటువంటి వ్యక్తి ఆయన చాలా గొప్ప మోరల్ టీచర్. ఆయన చెప్పినటువంటి రీతిగా ఆయన బోధలు మనకు చాలా జీవితాన్ని నడిపించేదానికి ఉదాహరణలు. ఆయన మనల్ని నడిపిస్తాడు అని చెప్పి ఈయన ఈ సర్వేపల్లి రాధాకృష్ణన్, ఆ మహాశయుడు, ఆ గొప్ప తత్వవేత్త ఏమంటాడు? ఈజ్ ఎ గ్రేట్ మోరల్ టీచర్. అదేవిధంగా అనేక మంది యేసు ప్రభుని మోరల్ టీచర్ అని మాత్రం అనుకున్నారండి. యేసు ప్రభు నీతి బోధక మాత్రమే పరిమితమైనటువంటి వాడు కాదు. యేసు ప్రభు ఒక గొప్ప నీతి బోధకుడు మాత్రమే కాదు. హీ ఈజ్ ద గాడ్ హిమ్సెల్ఫ్. హీ ఈజ్ ద క్రియేటర్ గాడ్. అది మనం ఇప్పుడు దాకా మాట్లాడుకున్నటువంటి విషయం అండి. కాబట్టి ఎవరైనా నీతో చెప్పినప్పుడు, ఇటువంటి గురించినప్పుడు ఒక్కసారి బైబిల్లో దేవుడు నీకు బయలుపరిచినటువంటి వాక్యాలను నువ్వు జ్ఞాపకం చేసుకో. హీ ఈజ్ ద ఫస్ట్ అండ్ హీ ఈజ్ ద లాస్ట్. దేవుడి వాక్యం ద్వారా మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. యేసు నామములో ఆమేన్. చిన్న ప్రార్థన చేస్తామండి. పరిశుద్ధుడైన మా తండ్రి, సర్వశక్తి కలిగిన తండ్రి యెహోవా దేవ, యేసు ప్రభు పరిశుద్ధ నామంలో నీకు కృతజ్ఞతలు నాయన. సర్వశక్తిమంతుడు ఒక దేవుడవు యేసుక్రీస్తు ప్రభువా, నువ్వు ఆది సంభూతుడు ఒక దేవుడవు, మృతుల్లో నుంచి ఆది సంభూతుడిగా లేచినటువంటి వాడవు, సృష్టికర్తవైనటువంటి దేవుడవు, మమ్మల్ని సృష్టించినటువంటి మా సృష్టికర్తవు, సమస్తమును ఎత్తిపట్టుకుని నడిపించినటువంటి సృష్టికర్తవు. నువ్వు మా కోసమై సిలువలో నాయన తండ్రి చనిపోయి సమాధిని జయించి నాయన మరణమును జయించి తిరిగి లేచినటువంటి మా యొక్క గొప్ప దేవుడవు ప్రభువు. నీ వాక్యంలో నువ్వు సెలవిచ్చున్నావు. ఇదిగో నేను మృతుడినైతాను కానీ యుగ యుగములకు సజీవుడై ఉన్నానని చెప్పి నీ వాక్యంలో సెలవిచ్చున్నావు. నా దేవా ప్రభువా, వినుచున్నటువంటి వారి హృదయాల్ని ఈ దినమున ఈ నీ పరిశుద్ధ వాక్యంతో ఆశీర్వదించి వారి హృదయాల్లో విశ్వాసాన్ని నువ్వు నాయన తండ్రి బలపరిచి వారు 30 60 100 ఫలించినట్లు చేయము. దేవుని యొక్క జ్ఞానంలో ఎదుగునట్లు చేయము. వారిని నాయన బలపరచము, పరిశుద్ధాత్మతో నింపము. నీ నామం మహిమార్థమై వారు నీకు సాక్షులుగా ఉండినట్లు వీరిని ఆశీర్వదించి దీవించుము. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.